మనిషి సాతాను శరలో బందీకానాలు ఉన్నాడు. విడిపించడానికి ఆయన యుద్ధ వీరుడిగా రాలేదు. ఒకవేళ ప్రభువే యుద్ధ వీరుడిగా వచ్చి యుద్ధం చేసి సాతానుతో పోరాడి వస్తే సైతాన్ అనేవాడు నీ పిల్లల్ని విడిపించుకోవడానికి నువ్వు పోరాటం చేసావు, వాడు చేసిన తప్పుకి యుద్ధాలు చేసావు, కానీ న్యాయం ఎక్కడుంది నీ దగ్గర అంటున్నాడు. ప్రభు అలా రాలేదండి. ఆయన సాత్వికుడై నష్టపరిహారం చెల్లించి పెనాల్టీ చెల్లించి విడిపించి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. ఆ పెనాల్టీ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. ఇది ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన సిలువ త్యాగం. తల్లులారా, అర్థమైందనుకుంటాను. నిన్ను విడిపించడానికి, నీకున్న సమస్య నుంచి, నీకున్న కష్టాల నుంచి, నీకున్న బాధ నుంచి, నీకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించడానికి ఆయన దీనుడై వచ్చి నీ కొరకు నీకు విడుదల కలిగించడానికి, ఆ సమస్య నుంచి, కష్టము, బాధ, శర నుంచి విడిపించడానికి తన ప్రాణాన్ని అర్పించి ఆ వెల చెల్లించి నీకు విడుదల కలిగించడానికి వచ్చిన మహోన్నతుడైన గొప్ప రాజు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా.